నమస్తే ఆల్ మాస్టర్స్. ఇంతటి అవకాశం ఇచ్చింది సరోజమ్మ మనకు. ఎంతటి అవకాశమో తెలుసా మాస్టర్స్? అద్భుతంగా ఆత్మ పురోగతి క్రమంలో మనం ముందుకెళ్ళడానికి ఎంత అద్భుతంగా ఉపయోగపడుతుందో మనకి 1000 సీడ్స్ ఆఫ్ జాయ్ డిస్కషన్ సెషన్. ఇంత అద్భుతమైన అవకాశాన్ని మనకిచ్చినందుకు మనందరము సరోజమ్మకు శిరస్సు వంచి పాదాభివందనాలు తెలుపుకుందాం మాస్టర్స్. అనంత కోటి ప్రణామాలు మరియు కృతజ్ఞతలమ్మా. థ్యాంక్ యూ అమ్మా. ఇంత అద్భుతమైన బుక్‌ను మనకందించిన ఆనంద్ కర్ణేష్ గారికి, మరియు అందులో లక్ష్మీమాత సంభాషణలు, లక్ష్మీమాత ఎంత అద్భుతంగా మనకు ఆ జ్ఞానాన్ని అందించిందో, వారందరికి కూడంగా మనం హృదయపూర్వకంగా అనంత కోటి కృతజ్ఞతలు, ఆత్మ ప్రణామాలు తెలుపుకుందాం మాస్టర్స్. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ సో మచ్. ఎంత అద్భుతంగా విజయలక్ష్మి మేడం మనకు ధ్యానం చేసిందో. అసలు 1000 సీడ్స్ ఆఫ్ జాయ్ సెషన్ అంటే ఎంతో ఎనర్జీ. థ్యాంక్ యూ విజయలక్ష్మి మేడం. చాలా అద్భుతంగా అసలు అది వినిపిస్తుంది, వినిపియట్లేదు అనుకుంటానే లోపలికి వెళ్ళిపోయాం మాస్టర్స్. అసలు ఓపెన్ చేయండి అంటే, వద్దు ఇంకా కొద్దిసేపు కూర్చోబెడితే బాగుండు మేడం అనిపించింది నాకైతే. చాలా బాగుంది మేడం. థ్యాంక్ యూ సో మచ్. మాస్టర్స్ 26వ ఎపిసోడ్‌కి వచ్చేసాం మరి మనందరము. మరి ఈ ఎపిసోడ్ విన్నవాళ్ళు, మీరు ఎక్స్‌పీరియన్స్ అయింది, మీ ఎక్స్‌పీరియన్స్‌ను షేర్ చేయాల్సిందిగా కోరుచున్నాను. వాళ్ళందరూ హ్యాండ్ రైజ్ చేయండి మాస్టర్స్. అసలు ఎంత అద్భుతంగా మళ్ళీ 25థ్ ఎపిసోడ్ నుంచి చెప్పుకుంటూ మతిమరుపు భర్త గురించి చెప్పుకుంటూ అమ్మ ఎపిసోడ్ స్టార్ట్ చేశారు ఇందులో. అమ్మ తన ఫ్యామిలీ ఎగ్జాంపుల్‌లు కూడా చెప్పారు ఎలా ఉంటుందని. దానికి తోడు నాకు బాగా నచ్చిన విషయం ఏంటంటే మాస్టర్స్ ఇక్కడ దివ్యాత్మలు ఎప్పుడూ ఏ ఆలోచన చెయ్యరు. ఏదైతే సృష్టించాలనుకుంటారో అది అప్పుడు మాత్రమే ఒక ఆలోచన చేస్తారు. ఆ ఆలోచన వల్ల ఒక సృష్టి జరుగుతుంది. అంటే ఇది దివ్యాత్మలకొక్కటే కాదు మాస్టర్స్. ఇక్కడ నేను అబ్జర్వ్ చేసింది, నేను పాటించింది. మన ఆలోచన వస్తుందంటే అది సృష్టి జరుగుతది మాస్టర్స్. ఎప్పుడు జరుగుతదో తెలియకపోవచ్చు. ఈరోజు జరగొచ్చు, రేపు జరగొచ్చు, ఇంకెప్పుడైనా జరుగుతది. కాబట్టి వెంటనే మన ఆలోచనను గమనించి అది ఎలాంటి ఆలోచనొస్తుంది, ఆలోచన వెంటనే మార్చుకోగలగాలి మాస్టర్స్. ఎక్కడైనా మనకు సరికాని ఆలోచనొచ్చిందనుకోండి, దాన్ని వెంటనే మార్చేసుకొని దాన్ని సరైన ఆలోచనగా చేసుకోగలగాలి. నాకందుకే ఎక్కువగా ఎప్పుడైనా ఆలోచనలొస్తుంటే నాకు 1000 సీడ్స్ ఆఫ్ జాయ్‌లో అమ్మ చెప్పింది వెంటనే జ్ఞాపకొస్తుంది. అరే! దివ్యాత్మలెప్పుడు యోగ నిద్రలో ఉంటారు. ఏ ఆలోచన చేయరు. అంటే వెంటనే ఆలోచనలు తగ్గడం స్టార్ట్ చేస్తది. మొత్తం పోకపోయుండొచ్చు మాస్టర్స్. నేను గమనించింది తగ్గడం స్టార్ట్ అవుతాయి ఆలోచనలు. వందలంత ఆలోచనలొచ్చాయి. తగ్గుతూ, తగ్గుతూ, తగ్గుతూ ఆలోచనల ప్రవాహం తగ్గుతుందనమాట. అంటే ఒక ఆలోచనకి ఎంత శక్తి ఉంది. ప్రతి ఒక్కటి ఎనర్జీ అనేది మనం సాక్షిలో వింటున్నాం మాస్టర్స్. మళ్ళీ అది ఇక్కడే. ఇక్కడదే లింక్ మళ్ళా ఈ రోజు గూడంగా. సేమ్ మొన్న చెప్పింది సెషన్‌లో అమ్మ, ఎనర్జీ అనేది ఎలా ఉంటుంది, ప్రతి ఒక్కటి ఎనర్జీనే. మనం ఏం చేస్తున్నామనేది ప్రతి నిమిషం గమనించుకుంటూ ఉండాలి. దేంట్లో ఎలా ఉండాలి, ఎక్కడ ఎలా ఉండాలని మళ్ళీ ఈ సెషన్‌లో అదే విన్నాం మాస్టర్స్. అంటే విశ్వమంతా శక్తిమయం అనేది మర్చిపోవద్దు మాస్టర్స్. భగవంతుడికి రూపాలిచ్చింది ఎవరమంటే మానవులమే. కానీ అదంతా గూడా ఒక శక్తి. లేరా కాదంటే లేరు కాదు, ఉన్నారు. శక్తి రూపాలు, శక్తిమయం మాస్టర్స్. చరాచర ప్రపంచమంతా శక్తితో నిండి ఉంది. అంటే మన మాటలు, మన ఆలోచనలు, మన భావోద్వేగాలు, మనం చేసే పనులు అన్నీ శక్తిమయం మాస్టర్స్. కాబట్టి మన శక్తిని ఎక్కడ, ఎలా ఉపయోగించుకోవాలో, ఎలా మనం సేవ్ చేసుకోవాలనేది గూడా మనం బాగా నేర్చుకోవాలి మాస్టర్స్. థ్యాంక్ యూ సో మచ్. మొదటిగా శైలజ మేడం, వెల్కమ్ మేడం. నమస్తే. నమస్తే మేడం. యెస్ మేడం. నమస్తే మేడం. నమస్తే మేడం. అయితే చెప్పండి. అదే చెప్తున్నా మేడం. ఇదంతా కూడా సాక్షి వేరు, 1000 సీడ్స్ ఆఫ్ జాయ్ వేరు. ఏం లేదు, అంతా ఒకటే. ఏదైతే మనం మాట్లాడుకున్నట్లు ఇక్కడ సాక్షి జరుగుతుంది, సైడ్ బై సైడ్ ఇది జరుగుతుంది. 2 కూడా కోఇన్సిడెంట్ గా ఒకే ఎపిసోడ్స్ వస్తున్నాయి అని మీరు చెప్పినప్పుడు ఓకే టెస్ట్ చేద్దామని చెప్పేసి, అంటే ఎరుక ఎక్కడో ఉంది, అక్కడ లేదు ఇక్కడ ఉండాలి అని చెప్పి అది చేసినప్పుడు 100% అది ప్రూవ్ అయింది మేడం. నిజంగా గ్రేట్. థ్యాంక్ యూ మేడం, మీకు నిజంగా చెప్పినందుకు. అయితే ఈ శక్తి ప్రవాహము అనేది కూడా ఎక్కడో కాదు, ఇది మన శరీరానికి చూసుకుంటున్నాము కాదు. లోపలికి వెళ్ళినప్పుడు ఇష్టాలు అయిష్టాలన్నీ అవి వేరే కాదు, ఇవి వేరే కాదు, అన్ని మనకి సంబంధించినవే. ఇవి మనం తీసుకునే దాంట్లోనే ఉంది. ఇప్పుడు ఎగ్జాంపుల్ గా ఒక ఇన్సిడెంట్ జరిగింది మేడం. ఎవరో ఏదో పని చెప్పారు, అది నాకు ఇష్టం లేదు, నేను వద్దన్నాను. అక్కడ ఏముంది, నాకు వద్దనుకున్నాను నేను, అంతే. కానీ అది అవసరము, నాకు వద్దనుకున్నాను, అంటే అక్కడ మన శక్తి అది మెయిన్, అది తెలుసుకోవాలి. ఇష్టాలు అయిష్టాలు ఇవన్నీ కూడా మనం సృష్టించుకున్నవే, ఎవరో సృష్టించలేదు. మనం ఓకే అంటే ఆ ప్రవాహం పారుతుంది, లేదు అంటే ఆగిపోతుంది.
దాని వెనకాల ఇన్ని స్టోరీలు అల్లుకుంటాం. ఇంతే మేడం. ఇది ఎగ్జాంపుల్ ఇంకేం లేదు. థ్యాంక్ యూ. మేడం అందుకే కదా రాంతా చెప్పినా, రాంపా చెప్పినా, ఎవరు చెప్పినా, ఏ బుక్ చదువుతున్నా మీరే సృష్టికర్తలు. మనమే అన్నిటిని సృష్టించుకుంటున్నాం. కానీ ఎలా ఈ చెడ సృష్టి అవుతుంది అనుకుంటున్నాం మాస్టర్స్. కానీ మనం అది కూడా మన ఆలోచననే. ఎప్పుడో చేసింటాం. అది మర్చిపోయింటాము. అది ఇప్పుడు సృష్టి జరుగుతుంది మాస్టర్స్. అదనమాట. నెక్స్ట్ లీలా వచ్చు మేడం. వెల్కమ్ మేడం. నమస్తే. భాగ్యలక్ష్మి మేడం అది హ్యాండ్ రైజ్ కావడం లేదు. ఓకే ఓకే వెల్కమ్ మేడం. నమస్తే. వెల్కమ్ మేడం. నమస్తే ఆల్ మాస్టర్స్. నమస్తే సరోజమ్మ. నాకు ఇందులో బాగా నచ్చింది మేడం అదే చెప్పారు కదా వాళ్ళ సారు గురించి ఎట్లా ఆయన ఓటమిని కూడా ఎంత ఈ సపోర్టివ్ గానా ఏమంటారు దాన్ని సపోర్టివ్ గా తీసుకుంటారు, స్పోర్టివ్ గా తీసుకుంటారు అనేది నాకు చాలా బాగా నచ్చింది. ఎందుకంటే మనమే గెలవాలి, ఎక్కడ చూసినా మనమే గెలవాలి, మందే జరగాలి అని పట్టుదల మీద ఉంటాం కాబట్టి మనం ఎప్పుడు సఫర్ అవుతుంటాం. ఎప్పుడు ఆ నమ్మక వ్యవస్థలోనే ఉండిపోకుండా ఎప్పుడైతే మన ఓటమిని కూడా మనం సంతోషంగా ఓడిపోయినప్పుడు ఎప్పుడైతే హ్యాపీగా తీసుకుంటామో అదే గెలిచినట్లు అని సరోజమ్మ చెప్పింది. అది చాలా బాగా నచ్చింది. ఎక్కువ నమ్మక వ్యవస్థ కూడా మన నమ్మక వ్యవస్థలు ఎలా ఏర్పడతాయి, మనకు పదే పదే ఒకటి వస్తూ ఉంటే అదే నిజమని నమ్ముతాం మనం. ఎప్పుడైతే ఆ నమ్మక వ్యవస్థ నుండి మనం బయటకు వస్తామో ఇది రియాలిటీ కాదు అని, అప్పుడు మనకు మన లైఫ్ కూడా అద్భుతంగా ఉంటుంది. ఇలానే ఉండాలి, ఇలానే జరగాలి అనేది లేకుండా అని అది చాలా బాగా నచ్చింది నాకు. ఇంకా స్త్రీతత్వం, ఎప్పుడు స్త్రీలే ఎందుకు వాళ్ళు ఎందుకులే వాళ్ళ నుండి పురుషతత్వాన్ని ఎక్కువ, కొంతమంది పురుషతత్వంతో కూడా ఉంటారంట, కొంతమంది ఆ పురుషతత్వాన్ని వద్దు దీనివల్ల మనకి ఎన్నో సమస్యలు వస్తాయి, ఆ ఎందుకు వాళ్ళతో ఎదుర్కోవడము అదంతా ఎందుకు అన్నట్లు వాళ్ళ పురుషతత్వాన్ని లోపల అనగదొక్కేసుకొని వాళ్ళు అణిగి మణిగి ఉంటారనేది కూడా చాలా బాగా చెప్పారు. దీంట్లో ఎక్కువ స్త్రీతత్వము పురుషతత్వం గురించి ఎందుకు స్త్రీలు ఇలా ఉంటున్నారు అంటే రెండు రకాలుగా ఉంటారు. కొంతమంది ఏమో వాళ్ళలో ఉండే పురుషతత్వాన్ని బయటికి అది మేడం, దానికి కూడా మేడం జాబ్ ఉదాహరణగా చెప్పారు. తర్వాత కాబట్టి మనం కూడా అప్పుడప్పుడు మనలో ఉండే పురుషతత్వాన్ని కూడా మనం ప్రదర్శించాలి. ఎందుకంటే ఎప్పుడు అలాగే ఉండిపోతే ఇంకా మనం ఏమి చేయలేమేమో, ఏమి చేతగాని వాళ్ళము, మనకి ఏది రాదని ఫీలింగ్ కూడా వస్తుంది అన్నట్లు చెప్పారు. కాబట్టి మన రెండిట్లను బ్యాలెన్స్ చేసుకోవడం నేర్చుకోవాలి అనేది ఈ ఎపిసోడ్ లో బాగా అర్థమైంది. అదే ఈ నమ్మక వ్యవస్థ, ఈ మనం ఎప్పుడు గెలవాలనే తపన ఉండకుండా ఉండడము, గెలిచినా ఓడినా ఏదైనా మనం అంగీకరించడము, ఎవరైనా ఎదుటి వాళ్ళు మనం ఏదన్నా అన్నప్పుడు దాన్నే పట్టుకొని ఏలాడకుండా దాన్ని వదిలేసుకుంటూ వెళ్తే మన లైఫ్ హ్యాపీగా. ఈ మధ్య కాలంలో అలా ప్రాక్టీస్ చేస్తున్నాం కాబట్టి ఎక్కడ సమస్య అనేది రావడం లేదనమాట. అంత బ్యాలెన్సింగ్ గా ఉంటుంది అనిపిస్తుంది. మేడం ఇదే కదా స్థిత ప్రజ్ఞత స్థితి. నాకు అసలు అది విన్నప్పుడు నాకు అసలు మేడం వాళ్ళ హస్బెండ్ హరీష్ సార్ ఎంత స్థిత ప్రజ్ఞుడు కదా అనిపించింది. ఓకే మాస్టర్స్ ఎవరు వీలైతే మీకు ఎక్కడ అనాథాశ్రమంలో ఉంటే తప్పకుండా వెళ్ళి ధ్యానం చెప్పండి మాస్టర్స్. చెప్పండి. ఓకే క్యారీ ఆన్ మేడం. లీలా ముందుగా ఈ 1000 Seeds of Joy పుస్తకం రచించిన ఆనంద్ కనిష్ గారికి, దివ్యాత్మలందరికీ, సరోజమ్మకు మరియు మీకు మాస్టర్లందరికీ కూడా కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను. మీ వల్లనే ఈ పుస్తకాన్ని మళ్ళీ నేను వినగలుగుతున్నాను. చాలా చాలా ధన్యవాదములు. థ్యాంక్ యూ. అమ్మ ఏం చెప్పారంటే స్త్రీతత్వం పురుషతత్వం గురించి చెప్పారు. పురుషుల్లో అయినప్పుడు
అదే పురుషులు బాధపడుతున్నప్పుడు ఏదే విషయమైనా గానీ, స్త్రీలు గూడా ఎఫెక్ట్ అవుతారు. స్త్రీలు ఏదైనా బాధ పెడితే పురుషులు కూడా ఎఫెక్ట్ అవుతారు అని చెప్పారు కదా! ఈ విషయం నేను ప్రాక్టికల్‌గా గమనించాను. నాకు తెలిసిన ఆమె ఊరికనే ప్రతి విషయాన్ని ఆమె నీకేం కాదు, నీకేం చేత కాదు అది ఇది అనేది పెళ్లి కాకముందు ఆయన ఎంత యాక్టివ్‌గా ఉండేవాడు. అందరితో పలకరించేవాడు, చేసేవాడు. చాలా యాక్టివ్‌గా ఉండేవాడు. పెళ్లయిపోయినాక ఒక 2, 3 మంత్స్‌కే ఇంకా ఎవరితో మాట్లాడకపోవడం, ఎంత అవసరమైతే అంతే మాట్లాడడం, చాలా లో అవ్వడం నేను బాగా గమనించాను ఈ విషయం అయితే. నిజంగా ఒకరిది ఇంకొకరి మీద బాగా ఎఫెక్ట్ అయితే చూపుతుంది మేడం. ఈ విషయం అయితే నేను గమనించాను. ఈ నమ్మక వ్యవస్థ గురించి చెప్తున్నప్పుడు నేను ఆలోచించుకుంటున్నా మేడం. నా పిల్లల మీద నేనేమైనా వాళ్ళ మీద ఏమైనా నేను నా నమ్మక వ్యవస్థ వాళ్ళ మీద ఏమైనా ఎఫెక్ట్ చూయిస్తుందా అన్నది బాగా ఆలోచించుకోవాలని అయితే నాకు బాగా అనిపిస్తుంది. ఏం చూయించాను అన్నది కూడా నాకైతే అర్థం కావటం లేదు గానీ, ఆలోచించుకోవాలని మాత్రం అనిపిస్తుంది. యెస్ మేడం. అదే స్త్రీలలో గూడా స్త్రీత్వం, పురుషత్వం 2 సమానంగా ఉంచుకోవాలి. 2 సమానంగా ఉంచుకున్నప్పుడే ప్రతి ఒక్కరు గూడా మనను అభిమానిస్తారు అని చెప్పారు. పురుషత్వాన్ని మనం ఇట్లా అణగదొక్కకూడదు. ఒక్క స్త్రీత్వాన్ని బయటికి చూపించి, పురుషత్వాన్ని అణగదొక్కకుండా దాన్ని గూడా బయటికి తీసుకొచ్చి చూపించాలి అన్నది చెప్పారు మేడం. ఈ స్త్రీతత్వం ఎప్పుడైతే అణగదొక్కబడుతుందో, మనలో ఎప్పుడైతే పురుషతత్వం అన్నది అణగదొక్కబడుతుందో, అది మనకి మొనోపాజ్ స్టేజ్‌లో బాగా కనిపిస్తుంది. చాలా మంది ఆడవాళ్ళలో ఎక్కువగా కనిపిస్తుంది. అప్పుడు ఎక్కువగా ధ్యానము, యోగా అలాంటివన్నీ ఎక్కువగా చేయాలి అని చెప్పారు. యెస్ మేడం. థాంక్ యూ మేడం. ఓకే మేడం. థాంక్ యూ మేడం. థాంక్ యూ మేడం. మహేశ్వరి మేడం వెల్కమ్. నమస్తే అమ్మా. మహేశ్వరి అక్క నమస్తే మాస్టర్. వీడియో ఆన్ చేసుకోలేవమ్మా? నమస్తే మాస్టర్. చక్కగా కొన్ని అంటే రాసిన పదాలు కొన్ని చదవనా 26 పాటలు? ఇష్టం ఏదైనా చెప్పమ్మా. మనకి మీరు చెప్పారు కదా మగవారి గురించి చెప్తున్నట్టు 25th పాటలో 26th లో అమ్మ స్టార్ట్ చేసింది. ఆబ్సెంట్ మైండ్ తో ఉన్న వాళ్ళతో వీళ్ళతో ఉన్న ఇంకో భాగస్వామి మానసికంగా కుళ్ళిపోతుంది. ఒకరు బాధపడుతున్నారు అంటే భర్త గాయపడినా భార్య ఆటోమేటిక్ గా గాయపడుతుంది. ఇలా ప్రపంచం అంతా ఒకరు గాయపడ్డా ఇంకొకరు గాయపడతారు. ఒక్కోసారి ఈ బాధ తాండవం ఆడుతుంది. ఒకళ్ళ నుంచి ఇంకొకరికి తాండవంగా కూడా మారుతుంది. ఎంత వరకు అంటే ఏం చేస్తున్నాం మనం? ఒకరి వలన ఇంకొకరం ఇంత బాధపడుతున్నామా అని ఆలోచించి తన గాయాలను గమనించుకున్నప్పుడు అంటే మాస్టర్స్ అంతర్ప్రయాణం ఇది. భౌతికత్వం ప్రాబ్లం కాదు, అహం ప్రాబ్లం అని ఇద్దరిలో ఎవరో ఒకరు తనతో తాను ప్రయాణం చేసి అసలు ఏం జరుగుతుంది అని గమనించుకుంటే ఎందుకు గాయపడుతున్నాను నేను అని తనను తాను మార్చుకునేదాకా ఈ బాధ తప్పదు అని అమ్మ చెప్తుంది. ఎందుకంటే కుచిత నమ్మక వ్యవస్థల వలన మనసులు విభజించేస్తున్నారు. ఈ విభజన అనే మతం మానవాళి అంతా ప్రాకింది. పురుషాధిక్య సమాజంలో పుట్టే పిల్లలు కూడా మగపిల్లలే కావాలన్న ఆలోచన. దీనివల్ల ఆడవాళ్ళు కూడా మాకు మగబిడ్డే పుడితేనే బాగుండు అలాంటి విభజించిన ఎనర్జీ ఇది. అంటే ఆడబిడ్డ వద్దు, మాకు మగబిడ్డే కావాలి. విభజన అక్కడ స్టార్ట్ అవుతుంది కదా. ఈ విభజించిన ఎనర్జీతో ప్రాబ్లం ఏంటి అంటే గర్భంలో కనుక ఆడబిడ్డ ఉంది అనుకోండి, గర్భవతి అయిన తల్లి నాకు మగబిడ్డ కావాలి అన్న ఎనర్జీ పంపిస్తుంది కదా. అయితే ఈ విభజించిన ఎనర్జీలు స్త్రీ గర్భంలో ప్రవహిస్తూ ఉంది. ఈ గాయపడ్డ స్త్రీతత్వం ఏదైతే ఉందో సమయం గడుస్తున్న కొద్దీ మతాలు నమ్మకాలు ఇంకా పెంచుతున్నాయి. అంటే మగపిల్లాడు పుడితే అంతా మగపిల్లాడికే విలువ ఉన్నట్టు, ఆడపిల్ల పుడితే ఏమీ విలువ లేనట్టు. అంతే కదా మాస్టర్స్, మనం కూడా చూస్తున్నాం కదా. థ్యాంక్ యూ అమ్మా. థ్యాంక్ యూ అక్క. థ్యాంక్ యూ సో మచ్. ఎస్ మాస్టర్స్, దీని గురించి కూడా చాలా వివరంగా చెప్పారమ్మా. అక్కడ అసలు ఎంత మందికి లేదు మాస్టర్స్. నువ్వు ఎవరు ప్రెగ్నెన్సీ ఉన్నా సరే
ఆ! "నీకు కొడుకు పుడతాడులే అమ్మా." అంటే వాళ్ళలో ఉన్న వాళ్ళకే ఆలోచన ఉందో ముందు వాళ్ళకేం తెలియదు మాస్టర్స్. కానీ ముందు వాళ్ళు మాత్రం పాప అంటే ఒప్పుకోరు. కానీ వాళ్ళు కూడా ఓ తల్లి, ఒక ఆడదని మాత్రం గుర్తించరేమో అనిపిస్తుంది నాకు ఒక్కొక్కసారి. ఇది తప్పో కరెక్టో తెలియదు ఇక్కడ మాట్లాడడం గానీ, ప్రెగ్నెన్సీ అంటే, అయితే మనమడిని ఇచ్చేస్తున్నావు, కొడుకునిచ్చేస్తున్నావు అంటారు మాస్టర్స్. అంటే మనమే రుద్దేస్తున్నాం అన్నిటిని. నాకిక్కడ ఇది చెప్తుంటే ఇప్పుడు మహేశ్వరి అది చెప్తుంటే సహేలి జ్ఞాపకం వస్తుంది. ఫస్ట్ ఎపిసోడ్ ఏం చెప్పింది మాస్టర్స్ మనకు సహేలి అమ్మ? ఫస్ట్ మనకు సహేలి స్టార్ట్ కాకముందు ఒక ఎపిసోడ్ స్టార్ట్ చేసి చెప్పండి. ఒక్కరికైనా జ్ఞాపకం ఉందా మాస్టర్స్? మనకి ఇంట్రడక్షన్ సెషన్ ఇచ్చారు. మనం ఏదైనా మాట్లాడుతుంటే మనలో మనం వాళ్ళది అనుకుంటున్నాం. అది మనలోనే ఉందని. చెప్పండి మాస్టర్. వెల్కమ్ రమాదేవి మేడం. ఆస్ట్రేలియా నుంచి. మేడం అన్మ్యూట్ చేసుకోండి. నమస్తే మేడం. ఇంక ఇక్కడే ఉన్నాను. 24న వెళ్తాను. పెయిన్ బాడీ చెప్పారమ్మా సహేలీలో. మేడం ఫస్ట్ మనకి చెప్పింది సహేలీలో పెయిన్ బాడీ. పెయిన్ బాడీ మాస్టర్స్. అస్సలు బాధపడిన శరీరం అది అసలు దాని ఇప్పుడు నాకు అక్కడ మహేశ్వరి చదువుతుంటే ఆ ఎపిసోడ్ జ్ఞాపకం వస్తుంది. మీరు అడిగారు కదా సహేలి గురించి అని వెంటనే హ్యాండ్ రైజ్ చేసి చెప్పాను. అని చెప్తారని చూస్తున్నాను. సరే మళ్ళీ మీరే ఆన్సర్ చేసే లోపల చెయ్యాలి కదా మేము కూడానని మాస్టర్స్ మీకే ఆన్సర్ పెయిన్ బాడీ గురించి చెప్పడం జరిగిందమ్మా. ఇంకొక విషయం కూడా నేను షేర్ చేసేసి అంటే చాలా సెన్సిటివ్ అని కూడా చెప్పడం జరిగింది. ఎంత సెన్సిటివ్ గా ఉంటారంటే వాళ్ళ స్త్రీతత్వాన్ని కూడా వాళ్ళు కప్పేసుకుని పురుషాధిక్యం పూర్తిగా ఆధిక్య సమాజంలో వాళ్ళని వాళ్ళే కోల్పోతూ అంటే లైంగిక విషయాలలో కానీ మిగతా విషయాలలో కూడా చాలా సెన్సిటివ్ అయిపోతారు. ఎలా అంటే హృదయము సహజంగా విచ్చుకోవాల్సిన హృదయము ముడుచుకుపోతుంది అని. ఆ టైంలో వంట చేసినా కూడా ఆ హృదయం ముడుచుకుపోయిన దీంతో వంట చేస్తే అది ఎలా అంటే అలా ఉంటుంది. అయినా పర్లేదులే తినచ్చులే ఏదో ఒకట్లే అనుకుంటారు. అదే హృదయం విచ్చుకుని వంట చేస్తే మా సరిత మేడం వంటలాగా ఉంటుంది. జొన్న రొట్టె లాగా ఉంటుంది. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్. స్వప్న మేడం వెల్కమ్. అన్మ్యూట్ చేసుకోండి మేడం. అన్మ్యూట్ చేసుకో. అన్మ్యూట్ ఆప్షన్ ఇచ్చారు చూడండి. రావట్లేదు. ఒక్క నిమిషం. వచ్చింది మ్యామ్. ఇప్పుడు మేడం నమస్తే. ఆత్మబంధువులందరికీ ఆత్మ ప్రణామాలు మ్యామ్. మేడం సరోజ మేడం చెప్పింది కదా మేడం. మీరు ఇందాక చెప్పారు కదా మేడం పిల్లల మీద రుద్దొద్దు అని. పిల్లలు మనం విలేజ్కి వెళ్తే ఏమంటారంటే మొన్న సంక్రాంతికి వెళ్ళినప్పుడు మేడం నాకిద్దరు ఆడపిల్లలే మేడం. తర్వాత మేమేం అనుకోలేదు, బాబు పుట్టాలని అనుకోలేదు, ఎవరైనా ఇద్దరైతే చాలనుకున్నాం మేమిద్దరం అయితే. అయితే అక్కడ వాళ్ళుండి ఎందుకు మా పాపతో అంటున్నారు, నీ తర్వాత తమ్ముడు అంటే సరిపోతుందమ్మా, బాబు పుట్టలేడు అయితే అని అంటున్నారు అనమాట. అట్లా అంటుంటే మా అమ్మాయి అంటుంది, పెద్ద అమ్మాయి హారిక అమ్మాయి పేరు, మమ్మీ ఎందుకు మమ్మీ బాబు లేడా అంటారు అందరూ అని అంటే వాళ్ళకి తెలియదు కదమ్మా, ఎవరు పుడితే వాళ్ళని స్వీకరించాలి, అట్లా అనుకోకూడదు అన్నది వాళ్ళకి తెలియదు కదా, వాళ్ళు అనకూడదు అని చెప్పినాను. స్వప్న మేడం వీడియో ఆఫ్ చేసుకోండి, మీ సౌండ్ క్లారిటీ రావట్లేదు. ఇప్పుడు వినపడుతుందా మేడం? మేడం ఏం వినపడలేదా మేడం స్టార్టింగ్ నుంచి? వినిపించింది లాస్ట్ లో అలా అయింది. ఓకే మ్యామ్. అయితే మా అమ్మాయికి చెప్పినా మేడం, వాళ్ళు అట్లా అనుకుంటారు, వాళ్ళకి తెలియదు కదా, ఆడపిల్లలు వేరు మగపిల్లలు వేరు అని అనుకోకూడదు, ఇప్పుడు అందరూ ఒకటే అమ్మా అని చెప్పినా మేడం. అంటే ఇదంతా సరోజ మేడం వల్లనే నేర్చుకున్నా మేడం ప్రతి విషయంలో.
మా సార్ ఎప్పుడైనా తిట్టినప్పుడు కూడా సర్లే తిట్టనీలే తన ఇష్టంలే తనకు చెప్తా వివరిస్తా మేడం. వివరిస్తే వాళ్ళు అర్థం చేసుకోవట్లేదు లేదు మేడం. అది మనం వివరించాలి అని చెప్పింది కదా మేడం. మనం ఎంతగా వివరించి చెప్తే వాళ్ళు వాళ్ళు వినకపోని మనమైతే వివరించాలి అని చెప్పింది 26th ఎపిసోడ్ లో లక్ష్మీదేవి. అవును. మనమైతే అప్పుడప్పుడు బాగా వివరిస్తూ ఉండాలి మేడం వాళ్ళకి. వాళ్ళలో కూడా కొంచెం స్త్రీతత్వం బ్యాలెన్స్ కావాలి అంటే మనం వివరిస్తూ ఉండాలి. వాళ్ళు అంగీకరించకపోని మనం వివరించడం మాత్రం వివరిస్తూ ఉండాలి మేడం. ప్రతిదీ ఓకే మేడం. చేయాలి. అదొకటి. ఇంకొకటి మేడం ఆలోచన మీరు చెప్పారు కదా మేడం. ఆలోచన ప్రతి విషయానికి మనం ఆలోచిస్తూ ఉంటాం. ఇంతకు ముందుకైతే ఎక్కువ ఆలోచించే వాళ్ళం. ఇప్పుడు ఒక ఆలోచన వచ్చిందంటే నేను గమనిస్తున్నా మేడం. అంటే ఈ 1000 Seeds of Joy విన్న కానుంచి మేడం చెప్తుంది కదా, అవును వాళ్ళు ఒక సృష్టించాలంటే ఇంత బాగా వాళ్ళు ఆలోచించకుండా కళ్ళు మూసుకొని అలా ఉండిపోతారు. మనము ఏమి పని చేసేంత వరకు పని చేస్తాము. తర్వాతకి ఖాళీగా ఉన్నప్పుడు కళ్ళు మూసుకొని కూర్చుంటే అయిపోతుంది కదా అని అనిపిస్తుంది మేడం. టీవీ అవి ఇప్పుడు చూడట్లేదు మేడం. టీవీ చూస్తుంటే ఏదన్నా ఒకటి చూస్తుంటే ఇప్పుడు టీవీ చూడడం కూడా బంద్ చేసినాను. చూడొద్దని కాదు, అవసరం ఉన్నప్పుడు పెట్టుకొని చూసినా పర్లేదు. కాకపోతే టైం వేస్ట్ చేయకుండా ఏదో మన అంతరంగంలోకి మనం వెళ్ళాలి ఖచ్చితంగా అని అనిపించింది మేడం. సూపర్ మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్. వెల్కమ్ రమాదేవి మేడం. నమస్తే. చాలా రోజులకి. రమాదేవి మేడం. మేడం నమస్తే మేడం. నమస్తే మేడం. చాలా నమస్తే రోజులు. మాస్టర్స్. నమస్తే సరోజ అమ్మ. చాలా చాలా సంతోషంగా ఉంది మిమ్మల్ని అందరినీ మీట్ చేసిన దానికి. ఓ మేడం, నేను చాలా ఈ మధ్యలో నాకు ప్రాపంచికంలో అంటే మా ఇంట్లో మా కొడుకుది పెళ్లి, నా కూతురు అమెరికా పోవడము వీటితో చాలా బిజీగా ఉండిపోయినాను. తర్వాత ఈ 10 days లో మా చిన్నాన్న గారు ఒకరు ఎక్స్పైర్డ్ అయినారు. ఆయన అన్ని అంటే ఇలా ఉంది, దేంట్లో ఎలా ఉంటావు అని తెలుసుకునేదానికి వచ్చినట్టుగా ఉన్నాయి మేడం అన్ని. సూపర్. అన్ని సాక్షి భావంతోనే ఉన్నాను. ఎవరు ఏమి అయినా ఏం చేసినా నాకు దుఃఖం గాని సంతోషం గాని ఏవి రావట్లేదు అనేది నేను లోపల నుంచి అనుభవిస్తున్నాను మేడం. అది లోపల నుంచి తెలుసుకుంటూ ఉన్నాను. దివ్యాత్మలు అనవసరంగా ఆలోచించరు. పడుకుని నేను ఒక్క నవ్వాను మేడం దానికి. యోగ నిద్రలో ఉంటారు. ఇప్పుడు మనం పడుకొని ఏమి చేయకుండా ఏమి ఆలోచన లేకుండా ఉన్నప్పుడు అందరూ ఏమంటారు, మామూలుగా అయితే చిన్నప్పటి నుంచి అందరితో విన్న మాట ఇదే, పరధ్యానంలో ఉండొద్దు, పరధ్యానం ప్రొఫెసర్ నువ్వు, ఎప్పుడు నువ్వు ఎక్కడో ఆలోచన చేస్తా ఉంటావు, ఇవన్నీ తప్పు కాదు, కరెక్టే అని ఇప్పుడు అనిపిస్తుంది. ఎప్పుడు నాకు లోపల నేను ఉండేది, నాకు అదే చిన్నప్పటి నుంచి ఉంది. అది ఎవరితో బయట అందరినీ మాట్లాడాలని కూడా ఏముండదు. కానీ అది కరెక్టే. లోపల ఒక హెల్త్ ప్రాబ్లం వచ్చినా కూడా వాటితో మాట్లాడడము, ఆ సెల్స్ తో వాటికి చెప్పుకోవడము, ఒక ఏదైనా ఇది వచ్చి పడిది, ఇప్పుడు పెనం అన్న వచ్చి పడింది అనుకోండి, అది బాగా గాయమైంది. ఆ అంత గాయమైనా కూడా నొప్పి లేదు మేడం. నొప్పి లేకుండా ఉండేంత లోపల సెల్స్ ని మనం రెడీ చేసినామా ఈ జ్ఞానం విని అని అంత ప్రౌడ్ గా అనిపించింది మేడం. అట్లే ప్రౌడ్ గా అనిపించింది. చాలా బాగా ఉంది మేడం ఈ జ్ఞానం తెలుసుకోవడము, దీని లోపలికి మనం వెళ్ళి ఆచరించడము, లోపలికి ఇన్నర్ లో ఉండడం ఎప్పుడు, ఇవంతా మనకు ఆ గురుదేవులు పెట్టిన భిక్ష. దానితోనే ఉంటున్నాము మనము. మన చుట్టూ ఉండే వాళ్ళకు కూడా చెప్తే కొంతమందికి అర్థం అవుతుంది, కొంతమందికి అర్థం కావటం లేదు. కానీ ఎప్పుడో ఒక రోజు తెలుసుకుంటారు అనిపిస్తుంది. అట్లా జరుగుతోంది మేడం. ఇప్పుడు 1000 Seeds of Joy మళ్ళీ సాక్షి వేరే వేరే కాదు. ఇందాక మేడం చెప్పినట్లు వేరే వేరే కానే కాదు మేడం. అన్ని సాక్షితోనే ముడిపెట్టుకోవచ్చు మేడం.
అన్ని ప్రతి ఒక్క సబ్జెక్టు సాక్షితో ముడిపడి ఉంటుంది అని అనిపిస్తుంది మేడం. ఎందుకంటే అక్కడ మెయిన్‌గా ఉండాల్సింది సాక్షి తత్వమే. సాక్షిగా ఉన్నప్పుడే మనం అన్ని దేన్నైనా గూడా ఎదుర్కోగలుగుతాము అనేది అనిపిస్తోంది. ఎన్ని చెప్పినా గూడా ఈ 1000 సీడ్స్ ఆఫ్ జాయ్ మీరు మంచి పని జేసినారు మేడం. ఎప్పుడో విన్నది మళ్ళీ దాన్ని ఇది చేసుకోమని. చాలా బాగుంది. కాకపోతే బాగా అవన్నీ గూడా మళ్ళీ మళ్ళీ గూడా వింటూ మననం చేసుకుంటూ దాన్ని ఆచరిస్తూ ఉంటే అందరికీ ఇంకా ఎదుగుదలకి బాగా తోడ్పడి ఉంటుంది. అమ్మ మనల్నందరినీ చేయి పట్టి పిలుచుకొని వెళ్తున్నారు మేడం. ఎక్కడ మిస్ కాకుండా చాలా బాగా అనిపిస్తోంది. నిజం. అనిపిస్తోంది. బాగుంది మేడం అన్నీ. అన్నీ ఏది భౌతికంలో ఏది బాగలేకపోయినా గూడా ఆ ఆత్మ చాలా హ్యాపీగా ఉంటుంది గదా! అంతే చాలు మేడం. అది చాలా అనిపిస్తుంది. ఆత్మ హ్యాపీగా ఉండడమే ముఖ్యం అనిపిస్తుంది. అంతే గదా మేడం! ఎవరిది వాళ్ళకుంటుంది. ఎవరి అంబానీ కష్టాలు అంబానివి, పీత కష్టాలు పీతకు ఉంటాయి గదా! హ్మ్. యెస్. అది అన్నీ ఇది కష్టము, ఇది దుఃఖము అనుకోకుండా అన్నిట్లోనూ సంతోషంగా ఉండడము, అన్నిట్లోనూ ఆనందం చవిచూడడము అనేది హ్మ్. బాగా అందరికీ రావాలి మేడం. ఈ ఆనందంలో అందరూ ఉన్నప్పుడు లవ్ ఎనర్జీస్ మీరు మళ్ళీ దాన్ని లవ్ ఎనర్జీస్ పంపిండి అని చెప్పకనే పోతుంటాయి. అంతే. యెస్ హ్మ్. మేడం. లవ్ ఎనర్జీస్ అందరికీ ఉన్నప్పుడు ఎవ్వరికి ఈ అరిషడ్ వర్గాలు వాళ్ళని తినవు. మళ్ళీ అన్నీ ఈ ప్రపంచం బాగయిపోతుంది అనే ఒక ఈ థాట్ మేడం. యెస్. థాంక్ యూ మేడం. అవును మేడం. థాంక్ యూ మరి. థాంక్ యూ మేడం మీరు ఈ అవకాశం ఇచ్చినందుకు. అయ్యో! థాంక్ యూ మేడం. శ్రీలత మేడం వెల్కమ్. నమస్తే మేడం. అన్‌మ్యూట్ చేసుకోండి. మ్యూట్‌లో ఉన్నారు. ఓకేనా హాయ్ మేడం? మేడం. నమస్తే అమ్మ, నమస్తే ఆల్ మాస్టర్స్. ఇక్కడ స్త్రీత్వము అంటే మా అమ్మ ఇది ఈ 1 ఇయర్ అవుతుంది. మా నాన్న దేహాన్ని వదిలినారు. అమ్మ ఎప్పుడు నా దగ్గర అన్ని రోజులు ఉండలేదు. ఇప్పుడు నా దగ్గర దాదాపు 8 మంత్స్ నుంచి ఇక్కడే ఉన్నారు. మా అమ్మ కాబట్టి కొంచెం బాగా మా ఫ్యామిలీని అబ్జర్వ్ చేస్తూ ఉన్నారు. నాకు మా హస్బెండ్‌కు అండర్‌స్టాండింగ్ బావుంది. కొన్ని పనులు నాకు నచ్చవు అని ఎప్పుడో నేను అన్నది తను మైండ్‌లో పెట్టుకొని తను వీలైతే ఆ పని తను చేసేస్తున్నారు. అది తను చేసే పనా, నేను చేసే పనా అనేది లేకుండా. కానీ మా అమ్మ ఇక్కడికొచ్చి అది గమనించి, అల్లుడితో అట్లాంటి పనులు చేయిస్తున్నావే, అమ్మ పర్వాలేదమ్మా ఏం అనుకోరు అంటే తనకసలు ఎక్కడం లేదు. అక్కడికి మన నాలెడ్జ్ ఎంతో తన కోసమే నోట్స్ రాసి, చదివి అంతా చేస్తున్నా గూడా ఇప్పుడు తనకు 75 ఇయర్స్. అయినా చెప్పేది నా బాధ్యత అన్నట్టు ఆమెతో అంతా మన 1000 సీడ్స్ ఆఫ్ నాలెడ్జ్ అంతా అయినంత హాఫ్ వరకు షేర్ చేసుకున్నాను. తనకెంత పోయిందో తెలీదు గానీ, మరి నిదానంగా ఓకే అన్నట్టు యాక్సెప్ట్ చేస్తుంది. అంటే వాళ్ళల్లో ఎంత అదే నీ కొడుకు ఇస్తే తను వీలైతే కాఫీ గూడా చేసి తన చేతికి ఇస్తారు అమ్మ చేతికి. అది గూడా నాకు ఆయన ఇస్తే నాకు ఎట్లనో ఉంటుంది. ఏమవుతుందమ్మా నేనిస్తే ఏం, తనిస్తే ఏమి? టైంకు పని జరిగేది ముఖ్యము అంటే తను యాక్సెప్ట్ చేయలేకపోతోంది. అంటే వాళ్ళ మన నమ్మకంతో మనము మేడం ఎంత పాస్ట్ ఇవన్నీ ఎంతగా మనలో ఉండిపోయినాయి అనేది అర్థమవుతుంది ఇక్కడ. మేడం శ్రీలత మేడం. ఇక్కడ వాళ్ళకది పాజిటివే మేడం. అదేం తప్పు కాదు. వాళ్ళు పెరిగిన వాతావరణము, అదే వాళ్ళ అత్త మామల కింద తిరిగిన తీరు అవన్నీ ఉంటాయి కదా మేడం. అవన్నీ అవును. వాళ్ళ నాటిలో ఉన్నించాయి. ఇప్పుడు 85 ఇయర్స్ వచ్చినాక మీరు మార్చాలనుకుంటే మారరు మేడం. ఎందుకంటే వాళ్ళు అలానే పెరిగారు, అలానే పెద్దయ్యారు, అలానే గౌరవిస్తూ వచ్చాడు. అల్లుడంటే ఇంక వాళ్ళకంతే భగవంతుడితో సమానం అల్లుడంటే వాళ్ళకి. నాన్నతో కూడా ఎప్పుడు ఏ పని చేయించేది కాదు. మేడం అదంతే. నాన్నతో కూడా ఏ పని చేయించేది కాదు. నువ్వు బాగా అట్లా చేస్తున్నావు నాన్నకొని మేమే అంటే కూడా లేదు అంతే. ఆడవాళ్ళంటే ఇట్లే ఉండాలి, మగవాళ్ళంటే అట్లే ఉండాలి. అదే అది మేడం వాళ్ళ నమ్మక వ్యవస్థ. ఎవరి నమ్మకాలు వాళ్ళే మేడం. మరి ఇక్కడ ఇంకా ఒకటి మేడం, అమ్మ మొదట్లోనే ఉభయ లైంగికత్వం గురించి చెప్పినారు మేడం. అంటే మనం అనుకుంటాము మనము ఒక స్థాయి దాటినాక స్త్రీత్వము పురుషత్వము అనేది ఏమి ఉండదు మన ఆత్మకు. అది ఉభయ లైంగికత్వం కూడా ఉంటుంది.
అట్లా అంటే మనం అంత లోతుకు వెళ్ళి ఆలోచించాలి మేడం. అది అందరికీ అంత తొందరగా అండర్స్టాండింగ్ కాదు. మనకైతే అర్థం అవుతుంది. ఆ రెండు ఒకటే అనే భావన అట్లే దీంట్లో ఉభయ లైంగికత్వం అనేది కూడా దాన్ని మనం సపరేట్ గా చూడాల్సిన అవసరం లేదు అనేది మనం ఆత్మతత్వంతో ఆలోచిస్తే మాత్రమే మనకు అర్థం అవుతుంది. మళ్ళీ ఇక్కడ మనము జడ్జి కూడా చేయకూడదు, స్త్రీలు పురుషులు అనేది జడ్జి కూడా చేయకూడదు అని స్టార్టింగ్ లోనే అమ్మాయి ఎపిసోడ్ లో చెప్పినారు. అట్లనే ఒక ఇన్సిడెంట్ మేడం, నా క్లోజ్ ఫ్రెండ్ ఫోన్ చేసి నాకు రిలేటివ్స్ లో ఒక అబ్బాయి ఒక గేమ్ నేను పెళ్లి చేసుకుంటాను అని అంటున్నాడు అని వాళ్ళ ఫ్యామిలీలో చాలా డిస్టర్బెన్స్ గా ఉందంట. అది నాకు చెప్పినప్పుడు నేను దాన్ని పెద్ద దీనిగా ఏం మామూలుగానే రియాక్ట్ అయినా, పెద్ద అవునా అన్నట్టు ఏం రియాక్షన్ రాలేదు. అది తనకు ఆశ్చర్యం అనిపించింది. అంటే తన సోల్ ప్లాన్ ఏముందో మనం జడ్జి చేయడానికి మనం ఎవరు అన్నట్టు నేను చెప్తే అట్లా అనిపించింది. ఈ నాలెడ్జ్ నుంచే కదా మనం ఇది ఒక డిఫరెంట్ విషయం కదా మేడం, నార్మల్ విషయం కాదు. అయినా దాన్ని కూడా నేను రిసీవ్ చేసుకోగలిగినాను, పెద్ద ఆశ్చర్యము అట్లా వ్యక్తం చేయకుండా. తన సోల్ ప్లాన్ ఏదుందో అనేది తను ఇంత పెద్ద విషయం చెప్తుంటే తనకు ఏదైనా నేను మాట్లాడతానేమో అని తను ఎక్స్పెక్ట్ చేసింది. ఓకే, అది తన ఇష్టం అనే వాటికి తనకు ఒక రకం అనిపించింది. అట్లా మన నాలెడ్జ్ మనం అప్లై పర్వాలేదు, మన లోపలికి వెళ్తుంది అనేది అర్థమైంది ఇప్పుడు నా ఈ ఇన్సిడెంట్ నుంచి. ఏది మన ముందరికి వచ్చినా మనం అది యాక్సెప్ట్ చేయగలుగుతున్నాం మేడం. దాని గురించి పెద్దగా ఆలోచించి ఏదో బాధపడిపోవడం, ఏదో వెంపర్లాడడం అది లేదు మేడం. అది అంటే ఇంకా ఉంటున్నప్పటి సంది ఏ ప్రతిఘటనలు లేవు. ఎక్కడికక్కడ ఎవరి ఇష్టం వాళ్ళది. ఓకే, మనకేదో అనిపించిందో ఒక విషయం చెప్పి పక్కకు జరగడం అంతే. మళ్ళా వాళ్ళు అది పాటిస్తున్నారా పాటించట్లేదు మనకు అవసరం లేదు మేడం. ఇన్ఫర్మేషన్ ఇవ్వడం మన బాధ్యత మేడం. ఓకే, అంటే వదిలిపెడితే మనం అమ్మో మనకు తెలిసింది చెప్పినామనే ఆనందం మనకు ఉంటుంది అనమాట. సూపర్ శ్రీలత మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. మహేశ్వరి అన్మ్యూట్ చేసుకోమ్మా, చెప్తాను. నమస్తే మాస్టర్స్. అంటే అక్క, మన కోసం ఆనంద్ కర్ణేష్ గారు అడిగిన ప్రశ్న ఇంకొకటి నేను చదవాలనుకుంటున్నాను. ఆనంద్ కర్ణేష్ గారు అడిగిన ప్రశ్న, ధ్యానం యోగా ఇది చేయాలా అమ్మా? ధ్యానం యోగా ఇది చేయాలా ఋతుక్రమ సమయంలో, లేదా హార్మోన్ల రీప్లేస్మెంట్ థెరపీ ఇది తీసుకోవాలా డాక్టర్ దగ్గర అని అడుగుతున్నారు. అప్పుడు అమ్మ అంటుంది అవును అని అంటూ, అమ్మ ఈ స్ట్రోజన్ వంటి మందులు అవసరం లేదు, యోగా ధ్యాన పద్ధతిలో తగ్గించుకోవచ్చు అని అంటుంది. ఈ మెడిటేషన్ అనేది తమని తాము బ్యాలెన్స్ గా సమతుల్యంగా ఉంచుకోవడానికి ఈ మెడిటేషన్ ని తీసుకుంటున్నారు అని చెప్పి, కొన్ని దేశాల్లో వారు స్త్రీలను తమ యుక్త వయసులో నుంచి తమని తాము ఎలాంటి సిగ్గు అవమానం అలాంటివి ఏమీ ఉండవు. ఇలా ఉండవు కాబట్టి ఆనందంగా వాళ్ళ జీవితాన్ని వ్యక్తపరుచుకుంటారు. వాళ్లకు అన్ని స్వేచ్ఛలు ఇస్తారు చిన్నప్పటి నుంచి. వాళ్లకు వాళ్ళ పార్ట్నర్ ని ఎంపిక చేసుకునే అవకాశం కూడా ఇస్తారు. కానీ పురుషుల పవర్ లోకి వస్తున్న కొద్దీ ఇది కూడా, అంటే తన సహచరులను అంటే పార్ట్నర్ ని ఎంపిక చేసుకోవడం తప్పు అని ఈ పురుషాధిక్యత సమాజం దీన్ని కూడా మెల్లగా బయటకు తీసుకొచ్చారు. మాస్టర్, ఇదంతా అమ్మ ఆటవిక జాతుల వాళ్ళ గురించి చెప్పింది. మెల్లమెల్లంగా వాళ్ళ హృదయాలను మూసివేస్తున్నారు. ఈ హృదయంతో మూసి ఉన్న స్త్రీలు ఎప్పుడైతే ఈ వయస్సుకు వస్తారు అంటే వాళ్లకు పిల్లలను కూడా కనే వయస్సు దాటేశాక అసమతుల్యత ఉంటుంది. ఇలా కొంతమంది పిచ్చి వాళ్ళుగా కూడా చేసేస్తుంది. థ్యాంక్ యూ అక్క. థ్యాంక్ యూ మాస్టర్. కాస్త స్పెల్లింగ్ అనే ఉంటే సారీ మాస్టర్. ఏం సారీ చెప్పేది లేదు. సూపర్ అమ్మా, సూపర్, చాలా బాగా చెప్పారు. థ్యాంక్ యూ మహేశ్వరి, థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ మాస్టర్స్ ఇంకా ఈ ఎపిసోడ్ గురించి మాట్లాడాలనుకున్న వాళ్ళు హ్యాండ్ రైజ్ చేయాల్సిందిగా కూర్చున్నాం. చాలా విషయాలు ఉన్నాయి మాస్టర్స్, అంతా మన స్త్రీలకు సంబంధించిందే ఉంది. ఓకే, స్త్రీతత్వం పురుషతత్వం గురించి ఉంటే అసలు ఇప్పుడు మహేశ్వర్ చదివిన క్వశ్చన్ కానీ, ఇంతకు ముందు మనం మెన్సెస్ టైంలో ఎలా ఉండాలని కానీ, మన గర్భంలో ఉన్నప్పుడు అంటే గర్భంలోతో ఉన్నప్పుడు మనం ఎలా ఉండాలనే విషయం కానీ, వాళ్ళకి ఏం చెప్పాలి మాస్టర్స్. మన దగ్గరకు వస్తుంటారు, మన దగ్గర కొందరు సలహాలు అడుగుతుంటారు, మనకు ప్రెగ్నెన్సీ ఉన్న వాళ్ళ గురించి తెలుస్తుంది, వాళ్ళకి ఎలా మాట్లాడాలి అంటే
మనం ఇక్కడ అమ్మ అక్కడ పైకాడికే చెప్పిండొచ్చు మాస్టర్. దాన్ని లోతుగా అర్థం చేసుకుంటే, లోతుగా అవగాహన చేసుకుంటే, మనం ఏం చెప్పాలనేది మనకు తెలుస్తుంది మాస్టర్స్. వెల్కమ్ గిరిజమ్మ. నమస్తే. అన్మ్యూట్ చేసుకో. నమస్తే అమ్మ. సరోజమ్మకి, సరిత మీ అందరికీ కూడా అనంత కోటి కృతజ్ఞతలు. కొంచెం ఇవాళ లేట్ గా వచ్చాను, పని అవ్వలేదు. పర్లేదమ్మా. నాకు అంటే దీనిలో అన్ని పాయింట్స్ చాలా అద్భుతంగా ఉన్నాయి. ఎందుకంటే ఇది అంతా గాయపడిన స్త్రీతత్వం, గాయపడిన పురుషతత్వం కాబట్టి. అయితే ఒక పాయింట్ అంటే దీనిలో నాకు అంటే ఫస్ట్ టైం నేను ఎప్పుడు వినలేదు. ఎక్స్ప్లోజన్ అంటే మనకు తెలుసు, వోల్కనోస్ ఎక్స్ప్లోజన్ అవుతాయి, అగ్ని పర్వతాలు. కానీ ఇంప్లోజన్ అన్న వర్డ్ ని ఎప్పుడు వినలేదు. దీనిలో ఫస్ట్ టైం అమ్మ ఇంప్లోజన్ అంటే లోపల అగ్ని పర్వతం కూడా పేలడం. అంటే మనసులో ఇప్పుడు ఒక స్త్రీ గాయపడిందంటే లోపల ఎంత తను బాధపడుతుందంటే అదొక అగ్నితో సమానమే కదా, అగ్ని పేలడంతో సమానం కదా. సో ఇంప్లోజన్ అన్న మాట నేను ఫస్ట్ టైం దీంట్లోనే విన్నాను. ఎక్స్ప్లోజన్ అంటే మనకి చిన్నప్పటి నుంచి తెలుసు, వోల్కనోస్ ఎక్స్ప్లోడ్ అవుతాయి, లావా అంతా బయటకు వస్తుంది అన్నది తెలుసు. కానీ లోపల అన్నది అగ్నిపర్వతం లోపల కూడా పేలుతుంది అన్నది తెలియదు. సో ఇది ఫస్ట్ టైం విన్నాం. అంటే ప్రతి స్త్రీ ఎవరైతే చాలా చిన్నప్పటి నుంచి ఎంతో బాధపడుతూ ఉంటారో, లోపల వాళ్ళ బాధను అణగదొక్కుతూ ఉంటారు, ఎప్పుడో అప్పుడు వాళ్ళది కూడా అది బయటకు వస్తుంది కదా, ఆ అగ్ని పేలడం, అదే ఇంప్లోజన్ అని. ఒక పాయింట్ నాకు చాలా నచ్చింది, ఫస్ట్ టైం విన్నాను కాబట్టి అది నేను షేర్ చేసుకుందాం అని చెప్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. ఎస్ అమ్మా, చాలా విషయాలు మనకు సంబంధించినవి ఇక్కడ. అసలు అమ్మ ఏం చెప్పారంటే ఇక్కడ ఆనంద తాండవం అనేది విన్నాం, కానీ దుఃఖ తాండవం బాధ విన్నామా? తాండవం, దుఃఖ తాండవం. దుఃఖ తాండవం విన్నామా? నిజంగా మాస్టర్స్ విన్నామా మాస్టర్స్? ఆ మాట వినలేదు. ఆ ఎప్పుడు వినలే. తాండవం జరిగిందే మనలో ఎన్నో గాని ఆ మాట వినలేదు. అసలు ఒక్కొక్క మాట ఎలా చెప్పారంటే అసలు సఫరింగ్, ఒక్కసారి దుఃఖ సఫరింగ్ తాండవం ఒక తాండవం, సఫరింగ్ తాండవం ఆడుతోందంటే ఎప్పుడు తెలియదు మనకి. ఇప్పుడు తెలియదు. అంటే అది ఎప్పుడు తెలియదు. తాండవంగా తీసుకో మాస్టర్స్, అంతకంటే ఎక్కువ జరుగుతుంటది, ఆ తాండవం కంటే ఎక్కువ జరుగుతుంటది ఒక్కొక్కసారి. కానీ ప్రతిదీ మాస్టర్స్, ప్రతి వర్డ్, ప్రతి సెంటెన్స్ 1 hour 10 minutes క్లాస్ ఉంది ఈ సెషన్ లో, అంతా మన గురించి మాస్టర్. పూర్తి 1 hour 25 minutes సరిత. అవునమ్మా. 25 మీరే చెయ్యి ఫస్ట్ ఎత్తారు, ఫస్ట్ మీరే మాట్లాడారు. సో 1 hour 25 minutes పూర్తి, చాలా అద్భుతం అసలు. అద్భుతమైన. ఎస్ అమ్మా, ప్రతిదీ మన గురించి మనం గమనించుకుంటూ పోతే అసలు మ్యాచ్యూర్ అవుతారు పిల్లలు, కాగానే తల్లులు ఏడ్చేస్తారు. కానీ అది చెయ్యొద్దు, ఆనందంగా ఉండాలి. నాకు ఈ నాలెడ్జ్ తెలిసినప్పటి సంది ఎవరైనా మ్యాచ్యూర్ అయిందని ఫోన్ చేసి, మీరైతే హ్యాపీగా ఉండండి, మీ పిల్లల్ని కూడా హ్యాపీగా ఉండండి అని చెప్పండి. అంటే ఒక 1 year ముందు కావచ్చు, 1 year తర్వాత కావచ్చు, అది మాత్రం తప్పదు, కంపల్సరీ అయ్యేది. అది కూడా మనం పిల్లలకు చెప్పగలగాలి మాస్టర్స్. పేరెంట్స్ కూడా ఇప్పుడు 11 years లోనే అవుతుంటే వెంటనే మా పాప చిన్న ఏజ్ లో అయ్యిందని, కానీ ఆ ఎనర్జీ అనేది ఆ పిల్లల పైన పడుతుందని అబ్జర్వ్ చేయట్లే మాస్టర్స్. మన బాధ అయిండొచ్చు, మన దుఃఖం అయిండొచ్చు, ఆ పిల్లల పైన పడడం వల్లనే ఆ కడుపు నొప్పులు, కొందరికి ఎన్నెన్నో బాధలు పడుతూ ఉంటారు. కాబట్టి ఆ టైంలో ఎంత ఆనందంగా ఉంటే ఆ పిల్లలు అంత యాక్టివ్గా, అంత ఆనందంగా ఉంటారు మాస్టర్స్. ఆ పిల్లలకు బాధ అనిపించొద్దు అక్కడ. వాళ్ళు కొందరు అందుకే ఫస్ట్ నుంచే చెప్తూ రండి, దాని గురించి చెప్తూ రండి, ఒక ఏజ్కి వచ్చినాక పిల్లలు అని చెప్తారు. అది కూడా చేయాల్సిందే మాస్టర్స్. అంటే ప్రతి ఒక్కటి ఇప్పుడు గర్భంలో ఉన్నప్పుడు దాని గురించి అమ్మ ఎంత బాగా చెప్పారు. మన ఆలోచన వాళ్ళ పైన ఎలా రుద్దుతున్నాం, ఎవరో వచ్చి చెప్తారు, మనకు అంతవరకు ఆలోచన ఉండదు మాస్టర్స్. నాకు 2 పాపలే, ఇంతకుముందు స్వప్న మేడం చెప్పినప్పుడు మాకెప్పుడు నాకు కానీ మా హస్బెండ్ కానీ ఏ ఆలోచన లేదు. ఎవరైనా చెప్తే కూడా మేము బాబు పుట్టాలని అలా అయితే ఎప్పుడు అనుకోలే మాస్టర్స్. అంటే ఒకరికి ఒకరు తోడు 2 ఉండాలి. ఒక్కరనుకున్నాము, ఒక్కరని నేనన్నా, మా సార్ వద్దన్నారు. ఎవరైనా సరే ఫస్ట్ పాప, ఎవరైనా సరే ఇంకొకరు కావాలని మా సార్ నేనుంటే చాలే, ఒక్కరు చాలు. మనం అంటే ఉంటది కదా మాస్టర్స్, ఫిజికల్ గా కూడా మనం ఎలా అనుకుంటే అలా పెంచాలని. అప్పుడు ఇంకా ధ్యానంలోకి కూడా రాలే, ఈ నాలెడ్జ్ కూడా లేదు. అరే వాళ్ళ డివైన్ ప్లాన్ ప్రకారం వాళ్ళు పెరుగుతారులే అనేది కూడా ఆ నాలెడ్జ్ కూడా లేదు. లేని టైంలో ఉంటే లేదు, ఒకరికి తోడు మస్తు అన్నారు మాస్టర్స్, మస్తు అంటారు చుట్టుముట్టు వాళ్ళు. చుట్టుముట్టు వాళ్ళు మస్తు అంటుంటారు మాస్టర్స్, అబ్బా బాబుంటే బాగుండే, బాబు లేకుంటే ఎట్లా, మిమ్మల్ని ఎవరు చూస్తారు ఒక ఏజ్ అయినాక, ఎన్నో అంటనే ఉంటారు మాస్టర్స్. కానీ మనకి ఇట్లా ఇష్టపూర్వకంగా ఉంటే, మనం ఏది మన పిల్లల పైన రుద్దకుండా ఆ పిల్లల్లో కూడా చాలా అద్భుతంగా ఉంటారు మాస్టర్స్. మేమైతే ఎప్పుడు అనుకోలే, ఎప్పుడు ఆలోచన కూడా ఇప్పటికి కూడా రాదు మాస్టర్స్. అరే మాకు 2 పాపలే ఎలా,
అని. కానీ విన్న వాళ్ళందరూ అంటుంటారు, ఇద్దరు పాపలేనా? అవును, ఇద్దరు పాపలే. పాపలంటే ఏంటి, బాబులంటే ఏంటి మాస్టర్స్. ఇప్పటి కాలానికైతే ఎవరైనా ఒకటే. ఇంకా ఏంటంటే ఎక్కడుంటున్నారు మాస్టర్స్, మన దగ్గర ఉంటున్నారా బాబులైతే? చదువులు చదువుకుంటున్నారు, జాబులు చేసుకుంటున్నారు, అమెరికాలో ఉంటున్నారు, లండన్‌లో ఉంటున్నారు, ఆస్ట్రేలియాలో ఉంటున్నారు, జర్మనీలో ఉంటున్నారు. ఎక్కడుంటున్నారు? ఎవరైనా అంతే. కదా మేడం, విజయ్ కుమార్ మేడం మాట్లాడాలి మీరు. అసలది మాస్టర్స్. కాబట్టి ఎవ్వరికైనా చెప్పండి మాస్టర్స్, అసలు ప్రెగ్నెన్సీలో ఉన్నామంటే ఎవరు ఆలోచన చేయొద్దు. ఎవరు పాపని కానీ, బాబని కానీ, ఆ దివ్యాత్మ మనలోన వస్తుందో ఆ ఆత్మను సంపూర్ణంగా యాక్సెప్ట్ చేయాలంతే. విజయ్ కుమారి మేడం అన్మ్యూట్ చేసుకోండి. ఇంకా మన టైం కూడా అయిపోతుంది. మీరే లాస్ట్ మాట్లాడేసేయండి. వెల్కమ్ మేడం, నమస్తే. అన్మ్యూట్ రాలేదు మేడం. అన్మ్యూట్ చేసుకోండి మేడం, ఇప్పుడు వచ్చింటది. ఎస్ మేడం, వెల్కమ్. నమస్తే మేడం. నమస్తే సరిత మేడం. థ్యాంక్ యూ. నమస్తే అమ్మా. అందరూ మాట్లాడుతున్నారు, ఆఫ్ చేసుకొని మాట్లాడండి విజయ్ కుమారి మేడం. నమస్తే మేడం. వినపడుతుందా మేడం? వినపడుతుంది, మీది కట్ కట్ అవుతుంది. వీడియో ఆఫ్ చేసుకోండి. ఓకే. నమస్తే మేడం. సూపర్ మేడం. సూపర్ మంచిగా ఉంది మేడం, క్లారిటీగా ఉంది. అదే మేడం, ఇప్పుడు మనకి మీరు అన్నట్లు ఇటు మనకి 1000 Seeds of Joy లో మనం చేస్తున్న రివిజన్, సాక్షిలో వస్తున్నాయి, చాలా మంది చెప్పారు కదా సైమల్టేనియస్ గా ఉంటున్నాయి అని. ఇప్పుడు నిన్న మనకి మేడం మొన్న మాట్లాడిన ఎపిసోడ్ లో కూడా ఈ ఎవరైనా మనల్ని ఏదన్నా అంటే చురుక్కుమంటాం, కలుక్కుమంటాం అని అంతకుముందు ఎపిసోడ్లు చెప్పారు. అలాగే నిన్న మరి ఏం చెప్పారు, ఎవరైనా ఒక సిచ్యుయేషన్ వచ్చినప్పుడు ఆ సిచ్యుయేషన్ వల్ల మనలో ఏ సంస్కారాలు జాగృతం అవుతున్నాయి, ఆ సంస్కారాల వల్ల ఎలాంటి మనోభావాలు వస్తున్నాయి, ఆ మనోభావాలలో ఎలాంటి ఆలోచనలు వస్తున్నాయి, దాని వల్లే లైఫ్ అనేది వెళ్ళిపోతా ఉంది అన్నమాట. ఈ క్లాషెస్ రావటం కానీ ఏదైనా కానీ. ఇప్పుడు దానికి దీనికి కనుక మనం కంపేర్ చేసుకుంటా ఉంటే ఒక దాంట్లో ప్రశ్న వస్తే ఇంకో దాంట్లో ఆన్సర్ దొరుకుతుంది మనకి. ఇవి రెండు మనం సైమల్టేనియస్ గా జరుగుతుండటం వల్ల దీంట్లో వచ్చిన ప్రశ్నకి సమాధానం దాంట్లో దొరుకుతుంది, దాంట్లో వచ్చిన ప్రశ్నకి సమాధానం దీంట్లో దొరుకుతుంది. ఒక ప్రయాణం అనేది సమాంతరంగా జరుగుతూ ఉంది ఈ రెండిట్లో మనకి. అది అక్కడ అమ్మే ఇక్కడ అమ్మే మనకి వెన్ను పెట్టి చేయబట్టుకొని నడిపిస్తున్నారు కదా. ఈ స్త్రీత్వం పురుషత్వం మేడం, అదే మేడం అన్నట్లు మనలోనే రెండు ఉంటాయి కాబట్టి, పురుషుల్లోనూ రెండు ఉంటాయి, స్త్రీలోనూ రెండు ఉంటాయి కాబట్టి అది ఏది గాయపడినా కూడా అవతలోళ్ళకి ఇబ్బంది తర్వాత సంగతి, మనకి కూడా అది చాలా ఇబ్బందికరంగానే ఉంటుంది. ఇప్పుడు మగవాళ్ళలో స్త్రీత్వం దెబ్బతింది అనుకోండి, కంప్లైంట్లు వాళ్ళు ఇస్తుంటారు. సహజంగా స్త్రీత్వం లక్షణాలు కంప్లైంట్ అన్నారు, పురుషత్వ లక్షణాలు ఏమో మెమరీ లాస్ అవటం, దానివల్ల వీళ్ళు. ఇప్పుడు నా పరిస్థితి ఏంటి, నాకే మెమరీ లాస్ వచ్చింది. నేనే పడి 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 మైండ్ స్తబ్దం అయిపోయి బ్లాంక్ అయిపోయి హాయిగా శూన్యంగా ఉంటానికి అలవాటు పడిపోతున్నాను. అందువల్ల ఎవరు పొద్దుగూకులు ఆలోచిస్తారు, ఆవేశాలు పట్టాలు, తగాదాలు ఆటాలని చెప్పి గతం గతం అనుకుంటూ ప్రజెంట్ లో బ్రతకాలనుకుంటే ఆ మనసు ప్రజెంట్ లో కూడా ఉండకుండా వెళ్ళిపోతుంది శూన్యంలో. అలాంటి ఆ లక్షణం పురుషత్వ లక్షణం అయితే అది నాలో ఎక్కువ జాగృతం అవుతుంది. స్త్రీత్వ లక్షణాలు అంటే మరి పురుషుల్లో ఇంట్లో ఉండేవాళ్ళు పొద్దుగూకులు కంప్లైంట్లు, ఇది అక్కడ పెట్టావు, అది ఇక్కడ పెట్టావు, ఎందుకు నవ్వావు, ఎందుకు తుమ్మావు, ఎందుకు దగ్గావు, ఇవి ఇంట్లో పరిస్థితి. మగవాళ్ళు రిటైర్డ్ అయ్యి ఇంట్లో ఉన్నారనుకోండి, వాళ్ళకి ఏం తోచదు. తోచక ఏదో ఒకటి అనాలని, కుండి ఇక్కడ తగిలించావు, నా నెత్తికి తగిలింది, ఆ కుండి అక్కడ పెట్టావు, నా కాలుకి తగిలింది, ఇల్లంతా కుండీలు పెడతావు, ఎలుకలు వస్తున్నాయి, దోమలు వస్తున్నాయి, ఏదో ఒకటి మన ఆనందం కోసం, మనం మనశ్శాంతి కోసం ఏదో ఇల్లు సర్దుకుంటుంటే కూడా వాళ్ళకి నచ్చదు. ఇక ఈ విధంగా మనం ఎలా మేడం అసలు పిల్లలు ఉన్నారు. నేను మీకు చాలా సార్లు చెప్పాను చాలా సెషన్స్ లో, చిన్నప్పటి నుంచి ఒక ఎయిమ్ తో ఉన్న నేను డాక్టర్ అవ్వాలని పిచ్చిగా చదివింది. నేను పెళ్ళైన తర్వాత అది పోయింది. సరే ఆయనకి ఇష్టం లేదు, ఉన్నంతలో ఏదో ప్రైవేట్ గా చదువుకుందాం అంటే ఇంటి పనంతా చేసి అంతా పిల్లల కోసం, ఆయన కోసం టీవీ కూడా చూడకుండా ఏమీ చేయకుండా అర్ధరాత్రి చదువుకునేదాన్ని కూర్చుని నా జీవిత లక్ష్యం సాధించడం కోసం. అట్లా అంత కష్టపడినా కూడా ఎందుకు ఈ అర్ధరాత్రి చదవటం, నువ్వు ఎవరిని ఎలగబెట్టాలని అనే మాటలు. దాని వల్ల మనం పొద్దున కాస్త లేటుగా చేసే మాట. ఇలా అను క్షణం మేడం మనం ఎంత సాక్రిఫైజులు చేయండి,
ఎంత పిల్లల్ని ఇది ఒక మాట కూడా అన్నారు మేడం, స్త్రీ బిడ్డల్ని తనకు అనుకూలంగా పెంచుకోవాలన్నా కూడా, గొప్పవాళ్ళని చేయాలన్నా కూడా ఇంట్లో మగవాళ్ళు సహకరించాలిగా, ఇంట్లో అత్తమావులు ఉంటే వాళ్ళు సహకరించాలిగా. అవి ఎవరు లేకపోయినా ఇప్పుడు నా సిచ్యువేషన్ అంతే అయింది. సైకాలజీ చదువుకొని, చిల్డ్రన్ సైకాలజీ తీసుకొని పిల్లల్ని ఇలా పెంచాలనుకుంటే ఆయన ఏంటంటే ఒక మోనార్క్, తను చెప్పినట్టే ఒక డిక్టేటర్షిప్ మాట, తను చెప్పినట్టే పెంచాలి పిల్లల్ని కూడా. వాళ్ళకి ఫ్రీడమ్ ఇవ్వకూడదు. నాకు ఫ్రీడమ్ లేదు, నేను ఫ్రీడమ్ పిల్లలకి ఇస్తే గోలా. పిల్లోడు పడ్డాడు, సాయంత్రం వచ్చి చూసుకుంటారు, ఆ చేతి మీద ఈ గీత ఉంది, నువ్వు పట్టించుకోలేదా, పిల్లోడు పడ్డాడు, ఏంటి అంత నిర్లక్ష్యం, ఏంటి నీకు అంత పని. మళ్ళీ అందుకని వాళ్ళకి ఫ్రీడమ్ లేకుండా నేను చేయాల్సి వచ్చేది. నేను అక్కడ ఫ్రీడమ్ ఇస్తే వాళ్ళు బయటపోయి పడతారు అని చెప్పి పిల్లలు సైకిల్ తొక్కుకుంటామమ్మా అంటే కుదరదు, డబ్బులు ఇవ్వంటే కుదరదు. మనకి ఎన్ని తెలిసినా మేడం, అంటే అందరి పరిస్థితి అలా ఉంటుందా లేదా చెప్పలేము. నాకు చెప్తున్నాను నేను, ఏదన్నా అప్పుడు మొదట్లో నాకు సంపాదన కూడా లేదు కదా, ఏదో ఇంట్లో ట్యూషన్స్ చెప్పుకోవడం, హిందీ ట్యూషన్స్ చెప్పుకోవడం, అలా ఆ కొంచెం డబ్బులు పెట్టుకొని పిల్లలకి ఏదైనా కొని పెడదామన్నా హెల్త్ పాడైంది అనుకోండి, వాళ్ళకి ఎందుకు కొని పెట్టావదంటారు, ఏదైనా ఇంట్లోనే చేయమంటారు. పిల్లలేమో పక్కన వాళ్ళకి చూసి బేకరీ ఫుడ్స్ కావాలంటారు, చాక్లెట్లు కావాలంటారు, వాళ్ళ ఈడది. అట్లా మనం పిల్లల్ని కూడా పెంచలేకపోతున్నాం మేడం. అది కాక పిల్లల ముందే మన ఇద్దరం భార్య భర్తలు కొట్టుకుంటున్నారు అనుకోండి, మాట అనుకుంటున్నారు అనుకోండి, అది ఎలాగ ఎఫెక్ట్ అవుతుంది. మనం ఆ ట్రాజడీలో ఉంటాం, ఏదో అనిపోతారు మగవాళ్ళు, మనం ఆ ఏడు మొహం వేసుకొని తిరుగుతుంటాం, పిల్లలు దగ్గరికి తీసుకోలేము, వాళ్ళ ప్రేమను చూపించలేము, ఏడుస్తూ ఉంటాము. వీళ్ళేమో మన చుట్టూ తిరుగుతున్నాం, మనం విసుక్కోవటం, బాధపడటం చేస్తే వాళ్ళు దూరం అయిపోతున్నారు. ఆ విధంగా ఒకళ్ళ ఎఫెక్ట్ ఒకళ్ళ మీద పడతానే ఉంటుంది మేడం. అది మటుకు వాస్తవం. మనం భార్యాభర్తలు ఇద్దరి మధ్య ఒక అవగాహన, కోఆపరేషన్, కోఆర్డినేషన్ అవి ఉంటే సంసారాలు మామూలుగానే వెళ్ళిపోతూ ఉంటాయి. అవి కూడా ఈ స్త్రీ పురుషత్వ గోళాలు వదిలేసి ఆత్మతత్వంలో మునిగిపోతే రెండు బ్యాలెన్స్ అయింది. అలా బ్యాలెన్స్ అయ్యి మనం ప్రశాంతంగా క్లాషెస్ లేకుండా ఉంటామన్నారు. కానీ నా విచిత్రమైన పరిస్థితి ఏంటంటే అది కూడా కుదరదు. నేను అందుకే ఎందుకు వచ్చిన వాళ్ళు నాకు వీళ్ళతో ఈ ఈగోలు ఎందుకు, ఈ మాటలు పట్టడం ఎందుకు, పొద్దుగుకులు ఫైటింగ్లు ఎందుకు, కృష్ణారామ అనుకుంటూ కూర్చున్నాం, ఏ మెడిటేషన్ చేసుకుంటూ కూర్చున్నాం అంటే ఈమె ఇంకా సన్యాసించింది, ఏమే ఇంకేం పట్టదేవకి, పెద్ద ఫోర్స్ పడుతుంది, పెద్ద ఆధ్యాత్మికవేత్త, మెడిటేషన్ లో పోయి కూర్చుంటుంది, ఎవరిని ఉద్ధరించడానికి, ఏం చేయడానికి, ఇలాంటి మాటలు. ఆ కొంచెం టైం కూడా టీవీ పెద్దగా పెట్టడాలు, నాకు వినిపించేటట్టు గొణుకోటాలు, సణుకోటాలు, తిట్టుకోటాలు, ఇలాంటి పరిస్థితి అన్నమాట. ఇంకా ఆ పరిస్థితుల్లో అసలు నేను 5 minutes ప్రత్యేకంగా కూర్చొని చేయడానికి కూడా ఇష్టత లేక ఇంకేం చేస్తున్నాను, నిద్రపోతుంటే ఎవడు సామాన్యంగా కదిలించాడు కదా, అప్పుడు కూడా కదిలిస్తారు, నాకు నిద్ర వస్తుంది, నిద్రపోతున్నా అని చెప్పేసి ఆ పడుకొని ధ్యానం చేసుకోవడం అన్నమాట. వాళ్ళకి నేను ధ్యానం చేస్తున్నట్టు కనపడకూడదు, కనపడితే కాల్ చేస్తారు, డిస్టర్బ్ చేస్తారు కావాలని. ఇది ఋషులు తపస్సు చేస్తుంటే దేవతలు కూడా, ఇంద్రుడు కూడా వాళ్ళని ఎట్లా పంపిస్తాడు, ఆ విధంగా ఉంటుంది ఇంట్లో సిచ్యుయేషన్. అందుకని నేనేం చేస్తున్నాను, వీళ్ళకి అసలు నేను మెడిటేషన్ చేస్తున్నట్టు కూడా తెలియకూడదు. అందుకని అది అసలు నేను బయటకు కూడా చేయటం మానేశాను. నా మనసుని నిరంతరం ఆ ధ్యాన స్థితిలో ఉంచుకోవటం కోసం ఆత్మ విచారణలో ఉంటూ ఇలాంటి ఏదైనా వంట చేసుకుంటూ వింటమే, వాళ్ళకి వినిపిస్తే ఇవి కూడా వచ్చి కట్టేస్తారు, చల్లి కూడా ఆపేస్తారు వాళ్ళకి ఇష్టం లేకపోతే టీవీ పెద్దదిగా పెడతారు, ఇదేనా పడుతుంది అదేనా పడుతుంది. అలా మనకి ఎక్కడ మేడం ఎంతో మంది అదృష్టవంతులు ఉన్నారేమో కానీ ఈ మేల్ డామినేషన్ అనేది అడుగునడుగు నా మొదట ఇంట్లో తల్లిదండ్రుల దగ్గర, అక్కడ తండ్రో అన్నో ఏదో, మళ్ళీ పెళ్ళైన తర్వాత భర్త, మామగారు, మళ్ళీ పిల్లలు వచ్చేసరికి పిల్లలు, ఇలా అయిపోతుంది మేడం. కానీ మనకి ఉంది దారి ఏంటి, సంస్కారాలు రేజ్ అయ్యి ఫైటింగ్లు చేయటమా, అగ్నితత్వాన్ని ఆర్పుకోవటమా, ఏంటి అసలు అది ప్రమాదం అని చెబుతుంది. అగ్నితత్వాన్ని మనం అణిచుకుంటే మనకు కూడా ఆరోగ్యం పాడైపోవడానికి, స్టేజ్ లో ఇన్ని ఇబ్బందులు పడటానికి కారణం ఇదే కదా, ఇన్ని మెంటల్ డిస్ట్రెసెస్. ఇవన్నీ తప్పదు మేడం. ఏదో మేడం చెప్పినట్టు మనల్ని మనం ఇంట్రావర్ట్ గా మారిపోయి మనలో ఏం జరుగుతుందో గమనించుకోవటం, బయట పరిస్థితుల్లో ఏదో కొటేషన్ పెట్టారు కదా, ఆ మూమెంట్ లో ఏదో వస్తుంటాయి పోతుంటాయి, దాంట్లో మనం విలువ అవ్వకుండా మనలో మనం ఉండి దాన్ని ఎలా హ్యాండిల్ చేయాలో అలా చేయటం, వదిలేయటం, ఆ ఎవరి బుద్ధి వాడిది అనుకోవటం, వదిలేయటం, అంతే. ఇంకా అంతే చేస్తున్నాను ప్రస్తుతం మేడం, అంతకంటే ఏం చేయలేకపోతున్నాను. మేడం సూపర్ మేడం. విజయ్ కుమార్ మేడం, మీరు ఎప్పుడు ధ్యాన స్థితిలోనే ఉంటారు, మీకు ప్రత్యేకంగా ధ్యానం ఎందుకు అవసరం మేడం, ఎప్పుడు శూన్య స్థితిలో ఉంటారు. సూపర్ మీరు అసలు నిజం మాస్టర్స్. అసలు ఎప్పుడు విజయ్ కుమార్ మేడం చెప్పినా సూపర్ మేడం మీరు చెప్పిందంతా అసలు. కానీ అంతా చాలా అద్భుతం మాస్టర్స్ నిజంగా. ఇక్కడ మళ్ళా అమ్మ మన తత్వాల గురించి కూడా ఒకసారి ఒక టాపిక్ తెస్తారు ఇక్కడ.
అవునా? చినరాలేదా మన వాయుతత్వం గురించి మళ్ళీ చెప్తారక్కడ. అది గాకుండా ఇంకొక విషయం గూడా జెప్తారు. ప్రతీదీ మనకే మాస్టర్స్ ఈ ఎపిసోడ్ అంతా. మన ఆడవాళ్ళకే అవును. నేర్చుకున్న విషయాలు ఎపిసోడ్‌లో చాలా చాలా అవును. చాలా విషయాలున్నాయి మాస్టర్స్. అంటే చూడండి, గర్భస్థ స్థితి నుంచి మనం మెనోప్లస్ అయ్యేదాకా అప్పటి వరకు ఎలా ఉండాలి? ఎక్కడెక్కడ ఎలా ఉండాలి? ఎలా వస్తుంటాయి మాస్టర్స్. అన్నీ వస్తుంటాయి. అన్ని ఎక్స్‌పీరియన్సెసే. మన అనుభవాల కోసమే ప్రతి ఒక్కటి. ప్రతి ఒక్క విషయం మన అనుభవం కోసం అనుకుంటూ మనం ముందుకెళ్దాం మాస్టర్స్. ఇంక మనం భయపడేదే లేదిప్పుడు. ఎవరేమన్నా ఏం చేసినా మనం ఎందుకొచ్చామంటే మనందరికి తెలుసు. అనుభవాల కోసం వచ్చాం. కాబట్టి ఆ అనుభవాలను ఏముంది మేడం నేర్చుకుంటూ వెళ్దాం 50 మాస్టర్స్. థాంక్ దాటి యూ 50 దాటి 60 ఏముంది మేడం ఇంకా అయ్యే మెంటల్ గా డిస్టర్బ్ అయిపోయి ఫిజికల్ గా అవన్నీ ఒత్తిడి పడి అనారోగ్యాలు పాలయ్యి ఇప్పుడు అదే ప్రెసెంట్ స్టేజ్ నాది. ఆ పడి 40 ఇయర్స్ నుంచి పడ్డాయన్నీ బాగా మెంటల్ ప్రెజర్ అంతా బాడీ మీద పడుతూ ఎంత ఆత్మజ్ఞానం ఉన్నా ఈ శరీరం అనేది దెబ్బతినిపోయింది బాగా. శరీరం మీద పడింది అదంతా. ఆ హార్మోన్ డిజార్డర్ కానివ్వండి, సర్జరీలు అవడం వల్ల కానివ్వండి, ఇప్పుడు మనం ఏం చేయాలనుకున్నా కూర్చోడానికి నుంచోడానికి కూడా ఓపిక లేకుండా ఒక వైరాగ్యం, ఒక నైరాస్యం. జరిగితే అది జరగని కానీ కొని ఇంకెన్నాళ్ళు బతుకుతాను, పోయే లోపల యెస్ ఎందుకు నాకు ఈ గొడవలు, కానీ ఏం జరిగితే అది జరుగుతుంది అనిపిస్తుంది. అట్లాగే ఉంది సిచ్యుయేషన్. అని మాస్టర్స్ ఇక్కడ అమ్మ అన్నీ చెప్పారు. అంటే ఓకే. మనము ఎలా ఉన్నప్పుడు ఎలా వంట చేస్తున్నామని చెప్పారు. అంటే అన్నీ అక్కడ చెప్తున్నారంటే మనం ఇప్పుడు ఎలా ఉండాలని నేర్చుకోవాలి మాస్టర్స్. అక్కడ లక్ష్మీ అంత బాగా వివరించారు. ఆ! అమ్మ మనకంతకంటే అద్భుతంగా వివరించారు సరోజమ్మ. కానీ మనమేమో ఎలా ఉండాలి? కరెక్ట్ అవి చెప్పారక్కడ. కానీ మనం ఎలా ఉండాలనేది మనం ఇక్కడ నేర్చుకుందాం మాస్టర్స్. వంట చేసినప్పుడు ఎంత ఆనందంగా చేయాలి. మనం చేసే ప్రతి ఒక్క ఫుడ్ మనం ఎవరెవరైతే తింటారో వాళ్ళు మంచిగా ధ్యానంలోకి రావాలి. మంచి ఆనందంతో జీవించాలి. ఇలా మాస్టర్స్ ఎలా ఉంటుందో అమ్మ చెప్పారు. ఎలా చేస్తే ఎలా ఉంటుంది? ప్రతి విషయంలో మాస్టర్స్. గర్భంలో ఉన్నప్పుడు కానీ మనకెవరైనా గర్ ప్రెగ్నెన్సీగా ఉన్నవాళ్ళు మనకెదురైనప్పుడు కానీ, మనకెవరైనా వచ్చినప్పుడు కానీ మనం ఏం చెప్పాలి? ఫస్ట్ మ్యాచ్యూర్ అవుతున్నారు. అప్పుడు ఎలా ఉండాలి? ఎలా చెప్పాలి? ప్రతి విషయంలో మాస్టర్స్ మంచిగా మనకు తెలిసిన జ్ఞానాన్ని పంచుకుంటూ వెళ్దాం మాస్టర్స్. మనం విన్నాము, మనము పాటిస్తున్నాం. దాన్ని మనం పంచుదాం. థాంక్ యూ మాస్టర్స్. థాంక్ యూ సో మచ్. శ్రద్ధ ఎంతో మేడం. మేడం. ఒక్క నిమిషం ఇక్కడ గర్భం దాల్చిన తర్వాత కంటే గర్భం చేసుకునే దానికి ముందే మన ఆలోచన విధానాన్ని మనము తెలుసుకోవాలి. ఎందుకు అంటే ఇది మనకి మన ఏజ్ లో మనకి ఇది తెలియలేదు. దాన్ని దాటి వచ్చాం. ఇప్పుడు అవును. ఏదైతే మనము ఈ తెలుసుకున్న నాలెడ్జ్ ని మనం నెక్స్ట్ వాళ్ళకి ఇది అందిస్తాం. ముందు మెయిన్ అక్కడే స్టార్ట్ అవ్వాలి. ఎప్పుడైతే మనం అవును. దాన్ని ప్లాన్ చేసుకుంటున్నామో మన ఆలోచన విధానం ఎప్పుడైతే లోపల ఉన్న బిడ్డ మీద కూడా మన ఆలోచన విధానం అనేది ఫుల్ గా స్టార్ట్ పడుతుంది. అది అక్కడే స్టార్ట్ అవుతుంది. పునాది అనేది అక్కడే ఉంది. కాబట్టి మనం ఇక్కడ తెలుసుకున్న నాలెడ్జ్ ని మనమే అందరికి పంచుదాం మేడం. యెస్. తప్పకుండా మేడం. థ్యాంక్ సూపర్. యూ. నిజం. అమ్మ ఆ విషయం కూడా చెప్పారు మేడం. ఆ ప్రెగ్నెన్సీ కంటే ముందు నుంచి అనే విషయం కూడా ఈ ఎపిసోడ్‌లో చెప్పడం జరిగింది. యెస్ మాస్టర్స్. చాలా అద్భుతంగా ఉంది. చాలా విషయాలు మనం నేర్చుకునేటివి ఇక్కడ. ఎ ఎలా ఉన్నారు పురుషులు మనకెలా సహకరిస్తున్నారు అవన్నీ మాస్టర్స్ మనం మారితే ముందు వాళ్ళు మారుతారు కాబట్టి, మనం ఈ జ్ఞానం మనకు తెలిసింది కాబట్టి స్టార్ట్ చేద్దాం మాస్టర్స్. మనం కూడా విప్లవాన్ని స్టార్ట్ చేసి మనం ముందుకెళ్దాం. థాంక్ యూ సో మచ్ మాస్టర్స్. అందరూ ఎంతో అద్భుతంగా వివరించారు ఈ ఎపిసోడ్‌లోది. అంతే కాకుండా విజయలక్ష్మి మేడం ఎంతో అద్భుతంగా ధ్యానం చేయించారు. ఈరోజు మనకు టెక్నికల్‌గా సపోర్ట్ చేసిన శైలజ మేడంకి థాంక్ యూ సో మచ్. థాంక్ యూ. మనం ఎపిసోడ్ చేసుకుంటున్నామంటే దీని ఎనకాల ఎంతో మంది ఉంటారు మాస్టర్స్. వాళ్ళందరికీ మనకు యూట్యూబ్‌లో ఈ ఛానల్ రావాలంటే మళ్ళీ అప్‌లోడ్ చేయడానికి, మనకి ఈ లింక్ అంతా పంపించడానికి ఎందరో ఉంటారు మాస్టర్స్. వాళ్ళందరికీ హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలుపుకుందాం. ఇంత మంచి అవకాశాన్ని మనకిచ్చి, మనం ఇంత అద్భుతమైన మాటలు మాట్లాడుకోవడానికి, ఇంత మంచిగా చర్చ జరుపుకోవడానికి, ఇంత అద్భుతమైన వేదికనందించిన సరోజమ్మకు మళ్ళొక్కసారి అనంత కోటి కృతజ్ఞతలమ్మ. థాంక్ యూ సో మచ్ అమ్మ. థాంక్ యూ మాస్టర్స్. థాంక్ యూ సో మచ్.